రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆసిఫాబాద్ సభలో ప్రసంగిస్తూ కోమటిరెడ్డి బోళా మనిషి, ఎక్కడికి వెళ్లినా కూడా ఏ మంత్రినైనా కూడా సముదాయించి పని చేయించుకోగలరని చెప్పారు. గత ప్రభుత్వం మోదీని, బీజేపీని తిట్టడానికే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరైనా పనిచేస్తారు. ఆయన బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు. కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలోగా మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు. ఆయన బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏమున్నది. కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని